అందరికీ నమస్కారం. నేను మీ కొత్తపల్లి మహేష్. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది. ఇది సాధ్యమైనంత వరకు ఏదో జరుగుతుందో జరగదని నాకైతే నమ్మకం లేదు. కాబట్టి మన హక్కులు మనం సాధించుకోవాలంటే, మన హక్కులు మనకు రావాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు. బీసీ మిత్రులారా, నేను చెప్పేది మీకు ఒకటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర జనాభా సుమారు 4.5 కోట్ల జనం. ఈ 4.5 కోట్ల జనంలో మీ యొక్క సంఖ్య, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఖ్య సుమారు 2 కోట్లు. 2 కోట్ల జనంలో జస్ట్ ఏం లేదు, 2 కోట్ల జనం, 1 కోటి జనం, 1 కోటి జనం హైదరాబాదు వచ్చి మీ యొక్క నిరసన కూడా అవసరం లేదు, మాకు 42% బీసీ రిజర్వేషన్ కావాలి అనేటువంటి ఆశయం కోసం వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున జస్ట్ కూర్చొని ఒక టీ తాగి, లేకుంటే అన్ని జిల్లాల నుంచి వచ్చి కూర్చొని ఒక టీ తాగిపోండి. టీ తాగిపోతే అక్కడ ఏమవుతుందంటే, హైదరాబాద్లో ఆల్రెడీ 1 కోటి జనం నివసిస్తున్నారు, మీరు 1 కోటి, 2 కోట్ల జనం కలిగినటువంటి హైదరాబాద్ ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసిపోతుంది. దీనితోటి ఏమవుతుందంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా గడగడలాడిపోతాయి. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేశాం. జస్ట్ ఓన్లీ కేవలం ఒక 10 లక్షల మంది ట్యాంక్ బండి మీదకి వస్తేనే కేంద్ర ప్రభుత్వం గజగజలాడింది. అలాంటిది 2 కోట్ల జనం ఒకేసారి హైదరాబాద్ నడిబొడ్డున కనబడితే మీ యొక్క బీసీ నినాదం ఎంత గట్టిగా ఉంటుందో, మాకు 42% రిజర్వేషన్ కావాలనేటువంటి నినాదం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ అందరికీ ఏం కావాలి అంటే, ఎవరిని పట్టుకున్నా కానీ, ఎవరిని టచ్ చేసినా కానీ, ఏ కులం మీద అంటే మాది బీసీ, ఏ క్యాస్ట్ అంటే మేము బీసీ సామాజిక వర్గం చెందామని చెప్పేసి పలకరిస్తే చాలు. పండగ ఓన్లీ హైదరాబాద్కు వచ్చి దసరా ఎలా చేసుకున్నాము అనే విషయాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ వచ్చేసి హైదరాబాద్లో మాట్లాడుకొని వెళ్ళిపోండి చాలు. మీకు 42% రిజర్వేషన్ ఎందుకు రావో చూద్దాం. ఎమ్మటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి 90 షెడ్యూల్లో పెట్టేసి భారత రాజ్యాంగ చట్ట సవరణ జరిగి వెంటనే మనం ఏదైతే కోరుకుంటున్నామో మన రిజర్వేషన్ మనకు దొరుకుతుంది. ఏదైనా సరే పోరాటంతోనే సాధ్యమవుతుంది, ఏదైనా సరే మన హక్కులతోనే సాధ్యమవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఇది పని కాదు. దయచేసి అగ్రవర్గాలకి ఒత్తాసు పలక్కండి. మీ యొక్క హక్కుల కోసం, మీరు మీకోసం కాకుండా మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ జై భీమ్.